హాయ్ అండి. గరిమా ఇన్ఫర్మేటివ్ ఛానల్కి స్వాగతం. అయితే ఈరోజు మీకు ఇంకో కొత్త ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చానండి. విషయం ఏంటంటే, మనకు ఈ మధ్యలో కృష్ణా నదిలో వరద వచ్చింది కదా. దానివల్ల దాని చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ వాటర్తో నిండిపోయాయి కదండి. స్లోగా ఈ విలేజెస్ నుంచి వాటర్ ఇప్పుడు వెళ్ళిపోతుందండి, డ్రై అవుతుందండి. అయితే నాకు అక్కడ ఒక పొలంలో అయితే ఒక చిన్న రాయి కనబడిందండి. అది 1/2 ఇంచ్ కన్నా చిన్న సైజ్ అన్నమాట. ఆ రాయి చూడ్డానికి వెరైటీగా ఉందని నేను కలెక్ట్ చేసుకున్నానండి. మామూలు రాయిలాగా అయితే లేదండి, చూడ్డానికి రౌండ్ గోళీలాగా, చిన్న గోళీలాగా రౌండ్గా ఉండింది. ఏంటో వెరైటీగా ఉందిలే అని కలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత ఇంటికి వచ్చి దానికి చెక్ చేశాను. చెక్ చేసినప్పుడు దాని పై భాగం మీకు చూపిస్తాను చూడండి, అది ఎలా కనబడుతుందో మీకు. పై భాగం జస్ట్ ఒక గవ్వలాగా కనబడుతుందండి పై భాగం. చాలా లైట్ వెయిట్ అండి, గవ్వలాగా కనబడుతుంది. అయితే ఏంటోలే ఇది అంత గట్టిగా ఉంది, స్ట్రాంగ్గా ఉంది అని నేను పగలగొట్టి చూశాను. పగలగొట్టి చూసినప్పుడు దాని లోపల నాకు ఇలా కనబడ్డాయండి, మెరుస్తూ ఉన్నట్టుగా క్రిస్టల్స్ కనబడ్డాయండి. అయితే నేను ఈ గూగుల్ లెన్స్లో దీన్ని పెట్టి సెర్చ్ చేస్తే అది జియోడ్ క్రిస్టల్, క్వార్ట్జ్ క్రిస్టల్ గ్రూప్ అన్నమాట. జియోడ్ క్రిస్టల్ వాల్కనిక్లో నుంచి వచ్చే రాళ్ళు అన్నమాట, వాల్కనిక్ ఎరప్షన్స్లో నుంచి గ్యాసెస్ అలా క్రిస్టల్స్ లాగా మారిపోతాయంట. సో జియోడ్ క్రిస్టల్స్ అని. అయితే ఈ క్రిస్టల్ లోపల చాలా విచిత్రంగా ఉందండి. పగలగొట్టినప్పుడు నాకు ఈ చిన్న 4 రాళ్ళు పీసెస్ సపరేట్ అయ్యాయండి. చూపిస్తాను చూడండి. 4 పీసెస్ దాని పార్ట్ అన్నమాట అండి. చూడండి ఈ చిన్న రాళ్ళు ఎలా కనబడుతున్నాయో ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను మీకు. జూమ్ చేసి ఎలా లైట్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయో చూడండి. జూమ్ చేసి ఒకసారి లైట్ వేసి కూడా దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను. ఫోకస్ చూసి అసలు మనకు డైమండ్ దానిపై ఫిజికల్ అపీరెన్స్ ఉంది కదండి, అలా కనబడుతుందండి. ఫిజికల్ అపీరెన్స్ లైట్ ఆఫ్ చేసినా కూడా చూడండి ఎలాగా లైట్లో ఉన్నప్పుడు క్రిస్టల్ క్లియర్ వాటర్ లాగా మెరుస్తూ ఉండడం, అసలు ఎలా లైట్ ఎనర్జీని రిఫ్లెక్ట్ చేస్తుంది చూడండి. జూమ్ చేసి చూపిస్తున్నానండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ రాయిని నేను దీని లోపల భాగం మీకు చూపిస్తున్నాను చూడండి, అది ఎలాగా కనబడుతుందో చూసారా. లోపల మొత్తం ఖాళీయే అండి, ఖాళీయే. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, దీని లోపల ఎలా మెరుస్తున్నాయి చూడండి రాళ్ళు. ఎలా మెరుస్తుంది చూడండి. ఎమైట్స్ అంటారండి, ఎమైట్స్ జియోడ్ క్రిస్టల్స్ అంటారంటండి దీన్ని. గూగుల్ లెన్స్లో సెర్చ్ చేస్తే మనకు తెలిసింది.
అసలు లోపల ఎలా కనబడుతుంది చూడండి. చాలా గట్టిగా ఉందండి చూడ్డానికి. అది లోపల నుంచి ఇలాగా జస్ట్ ఒక ఎగ్ ఆకారంలోనే ఉంది, కానీ చాలా స్ట్రాంగ్గా ఎన్నిసార్లు కొడితేనే అప్పుడు పగిలిందండి. ఎలా మెరుస్తుంది చూడండి. బాగుంది కదండి. థ్యాంక్స్ అండి నా వీడియో చూసినందుకు. ఇంకా మిగతా వీటి పీసెస్ ఇవి ఎలాగున్నాయో చూపిస్తాను చూడండి. జూమ్ చేసి చూపిస్తున్నానండి. పైన చూడ్డానికి ఇలా పిచ్చిరాయిలా ఉంది, లోపల ఇలా ఉన్నాయి. క్రిస్టల్ కలెక్షన్స్ అన్నమాట. క్రిస్టల్ కలెక్షన్స్. థ్యాంక్ యూ అండి. మీరు నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకోసం మళ్ళీ తీసుకొని వస్తానండి. చాలా రాక్స్ కలెక్షన్స్ ఉన్నాయండి నా దగ్గర. మీకు చూపిస్తాను ఆ రాక్ కలెక్షన్స్. థ్యాంక్ యూ అండి.